అక్రమంగా ₹1 సంపాదించిన నా ఆస్తి మొత్తం గ్రామ పంచాయతీకి రాసిస్తా. నన్ను గెలిపించండి. ప్రతి ఒక్క ఓటర్కి 5 లక్షల జీవిత బీమా చేస్తా. నన్ను గెలిపించండి. ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. నన్ను గాని ఎన్నుకున్నారంటే మీ ఇంట్లో అబ్బాయి పెళ్లి జరిగితే 5,116 ఇస్తా. నా భార్యను వార్డు మెంబర్ గా గెలిపించండి. మన వార్డు పురుష ఓటర్లందరికీ ఫ్రీగా కటింగ్ షేవింగ్ చేస్తా. ఈ వీడియో చూడండి. ఇంకొకళ్ళైతే మహిళల కాళ్ల మీద పడి మరీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయమని వేడుకుంటున్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడ్డటువంటి వ్యక్తులు గెలవడం కోసం వేస్తున్నటువంటి స్టంట్స్ ఇవన్నీ. ఎన్నికలు అయిపోయాయి కదా, ఇప్పుడెందుకు దీని గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఇతను నార్కెట్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. నన్ను ఎలాగూ ప్రజలు ఓడించేశారు కదా, నా డబ్బులు వీళ్ళకెందుకు ఇవ్వాలి అనుకున్నాడేమో. వెంటనే ఫ్యామిలీని వెంట పెట్టుకుని ఒక దేవుడు ఫోటో పెట్టుకుని ఊర్లోకి బయలుదేరాడు. మీరు నా కోటేస్తే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి, లేదు అంటే నేనిచ్చిన డబ్బుల్ని నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి విలపిస్తున్నాడు. ఫైనల్లీ చాలా మంది దగ్గర నుంచి డబ్బులు రిటర్న్ తీసుకున్నాడు. కానీ డబ్బులు రిటర్న్ తీసుకుంటున్నందుకు ఇతను ఒక కారణం కూడా చెప్పాడండోయ్. 50 నుంచి 60 ఓట్ల తేడాతో నన్ను ఓడిస్తే నేను ఈ డబ్బులు అడిగేవాడిని కాదు. మీరు 450 ఓట్ల తేడాతో నన్ను ఓడించారు, అందుకే నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పి అడుగుతున్నాను అంటున్నాడు. పాపం ఇంత ఫీల్ అయ్యి ఇచ్చిన డబ్బులు రిటర్న్ అడుగుతున్నాడంటే ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకి ఎన్ని వేలు ఇచ్చాడో. కానీ ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే అతను డబ్బుల్ని రిటర్న్ అడిగాడు అంటే ఎన్నికల్లో డబ్బులను పంచాడు అని అర్థం. మరి ఎన్నికల్లో డబ్బులను పంచితే ఓటుకు నోటు నేరం కాదా? ఇక ప్రజల విషయానికి వస్తే ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు పాటించని రూల్స్ మనకెందుకు అనుకుంటున్నారు. లేదు అంటే ఎవరు గెలిచినా కూడా మనకి చేసేదేమీ ఉండదు కాబట్టి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటేద్దామని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. మొత్తం మీద ప్రజాస్వామ్యం ఒక వేలం పాటగా మారింది. ఈ పాపంలో అందరికీ వాటా ఉంది.